నిధయే సర్వవిద్యానాం బిసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 26 గురువారం దశమి తిథి పూర్తిగా ఉంది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు ప్రారంభించడానికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి, నిరాశ ఒక విషయంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు అందుకుంటారు. పనివారి సహకారం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నేరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, కుటుంబంలో అశాంతికి కానీ, ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడే సూచన కానీ ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి గురువారం రోజున భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉండేవారికి మంచి లాభాలు వస్తాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పని భారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. నీలం రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు ఈరోజు గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరగడం, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు, మంచి ఫలితాలు కూడా అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని
మంచి విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తుల సహకారం కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనితనానికి నైపుణ్యానికి తగిన గుర్తింపు ఫలితాన్ని అందుకుంటారు. సప్తంలో శని సంచారం వల్ల జన సంబంధాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఎరుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి గురువారం రోజున లాభములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. భాగ్యములో గురువు సంచారం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పెద్దల సహకారము, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగానే విజయాలను సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే పనిచేసి మంచి లాభాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారాలు కానీ సాంప్రదాయపరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పును ఈరోజు పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి గురువారం రోజున సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు వస్తాయి. అనుకోకుండా మంచి సంతోషకర వార్తను కూడా వింటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆదాయం అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపము, వ్యాపారపరమైన నష్టము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, ఇబ్బందులు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి గురువారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల్లో అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వివరాలు ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ జరుగుతుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.
షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో శని సంచరించడం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పని భారము, శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వయోవృద్ధులకు సహాయం చేసి వారికి ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలంతా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.